మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సత్తెనపల్లి పర్యటనలో భాగంగా తన కాన్వాయ్ ఢీకొని సింగయ్య అనే వ్యక్తి రీసెంట్‌గా మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఒక కీలక విషయం బయటపడినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక వీడియో ఇప్పుడు విస్తృత స్థాయిలో వైరల్ అయిపోతుంది. అందులో సింగయ్య మృతికి సంబంధించిన వీడియో అది. ఒక కారు అతని పైనుంచి వెళ్తున్న వీడియో. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్, జగన్మోహన్ రెడ్డి గారి కారే గుద్దినట్టుగా కూడా ఆ వీడియోలో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది? కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తేజ ఉన్నారు. సో, ఒకసారి తనని అడిగి దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తేజ. రైట్ ఆదిత్య. సో, ఆ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కారే గుద్దుకుందా? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మరి ఆ వీడియోని చూసి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చంటావు తేజ? రైట్. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరావుని వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఏటుకూరు ప్రాంతం, అది గుంటూరు దగ్గర సంబంధించి ఒక బైపాస్ దగ్గర నుంచి జగన్ కాన్వే వెళ్తుంటే చాలా మంది కూడా ఆ కాన్వే దగ్గరికి వచ్చి అతన్ని పలకరించేందుకు ప్రయత్నించారు. అయితే ఇప్పుడు విజువల్ చూస్తుంటే కూడా అంటే నార్మల్ గా ఒక వ్యక్తి అప్పుడంటే న్యూస్ బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తిని జగన్ కాన్వే గుద్దేసి పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అనేది ఆ వార్త బాగా సెన్సేషనల్ అయింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి కూడా సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా ఇప్పుడు బయటకి రిలీజ్ అయింది. సో అప్పుడు కూడా దీని గురించి డిస్కస్ చేశారు. ఎవరైతే మృతుడు సింగయ్య ఉన్నారో సో అతను కూడా జగన్ కి సంబంధించిన అదే ఐ మీన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త. అతను కూడా జనంతో పాటు అతను కూడా జగన్ ని చూసేందుకు ఒకసారి అతనికి చెయ్యి ఇచ్చేందుకు అతను ప్రయత్నించాడు. సో దాని తర్వాత ఒక్కసారిగా ఎక్కువ మంది అక్కడికి రావడం వల్ల ఆ ఉద్రిక్త వల్ల అతను ఒక్కసారిగా జగన్ కాన్వాయ్ కింద పడిపోయాడు. సో జగన్ కాన్వాయ్ డ్రైవర్ దాన్ని చూసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది మాత్రం ఇప్పుడు బయటికి రిలీజ్ అయిన ఏదైతే వీడియో ఉందో అందులో బాగా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే అంటే జగన్ కాన్వే జగన్ కి సంబంధించింది, ఈ జగన్ వల్లే చనిపోయాడు కాబట్టి జగన్ అరెస్ట్ చేయాలంటూ కూడా కొంతమంది డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే తేజ, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు సింగయ్య అనే వ్యక్తి ఎవరు తేజ? ఇప్పుడు వైసీపీ వాళ్ళకు మనీ కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే 10 లక్షలు కాంపెన్సేషన్ గా అంబటి రాంబాబే ఎళ్లి మరీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది తేజ? రైట్. అయితే సింగయ్య అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త. దీనిపైన జగన్ కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఆ రోజు ఒక విజువల్ కూడా బయటకు వచ్చింది. అతను చనిపోయి కొన ఊపిరితో ఉన్నప్పుడు ఎవరు కూడా అతన్ని తీసుకెళ్లి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయలేదు. వీడియోలు తీస్తూ దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ దాని గురించి ఇప్పుడు స్క్రీన్ పైన కూడా ప్రజలకి చూపించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజు అతను కొన ఊపిరితో అక్కడ కొట్టిమిట్టాడుతుంటే ఏ ఒక్కరు కూడా స్పందించకుండా, కనీసం అంబులెన్స్ కూడా కాల్ చేయకుండా జగన్ గుద్దేశాడు అని అక్కడ ఆ వీడియోలు తీస్తూ అట్లా చేశారు. బహుశా అతన్ని కొంచెం ముందుగానే హాస్పిటల్ తీసుకెళ్లి ఉంటే మాత్రం బ్రతికే అవకాశం ఉండేదని అయితే మాత్రం దీని గురించి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ అతను ప్రాణాలతో అయితే ప్రస్తుతం లేడు. అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. సో రీసెంట్ గానే అదే చిన్న పనులన్నీ కూడా చేసుకుంటూ జీవనాధారం సాగిస్తారని చెప్తున్నారు. సో ఇద్దరు కూడా ఆడపిల్లలు అని చెప్తున్నారు. అయితే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలియజేసిన తర్వాత అంబటి రాంబాబు కొంచెం ఆర్థిక సాయం కూడా చేశారని ఒక వార్త అయితే ఇప్పుడు వినిపిస్తా ఉంది. ఓకే. అండ్ పోలీసులు ఏం చెప్తున్నారు దీని పట్ల? అంటే వాళ్ళు దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తేజ? రైట్. పోలీసులు అయితే ముందు ఏంటంటే వాళ్ళైతే క్లెయిమ్ చేయలేదు జగన్ కాన్వే గుద్దేసిందని క్లెయిమ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చూసిన ఐ విట్నెస్ దగ్గర కూడా కొన్ని సాక్ష్యాధారాలు సేకరిస్తారు కాబట్టి సో వాళ్ళు అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేశారు. ఎందుకంటే ఇప్పుడు జగన్ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి కాన్వే గుద్దేసి ఒక కార్యకర్త చనిపోయాడంటే నిజానికి ఆ పార్టీకి గాని ఆ నాయకుడు గాని ఖచ్చితంగా ఇది చెడ్డ పేరు. కాబట్టి వాళ్ళు క్షుణ్ణంగా దీన్ని పరిశీలించి ఈ రోజు ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సాధారణంగా దీన్ని ఎవరు కూడా రిలీజ్ చేయరు. ఎంతో కొంత వాళ్ళకి డబ్బు సాయం చేసి దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పేసి అనుకున్నారు. సో ఇందులో ఖచ్చితంగా రాజకీయం చేశారనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఎక్కడైతే గుంటూరు ఏటుకూరు బైపాస్ దగ్గర జరిగిందో ఈ ఘటన ఎస్పీ సతీష్ దీనిపైన ఈ రోజు 9:30కి స్పందించారు. వెంగయ్యపాలెంకి చెందిన సింగయ్య అనే వ్యక్తి జగన్ వెళ్తున్న టాటా సఫారీ AP 26CE 0001 సో దాని కింద
డ్రైవర్ ఎక్కడైతే కూర్చుంటాడో దాని టైర్ ముందు అతను ఆ టైర్ కింద పడి అతను అక్కడే స్పాట్ లోనే చనిపోయినట్టు కూడా చెప్తున్నారు. కానీ అక్కడ స్పాట్ లో చనిపోలేదు. ఎందుకంటే స్పాట్ లో చనిపోయి ఉంటే ఇది ఇంకా పెద్ద రచ్చ అయ్యేది. అతను ప్రాణాలతో ఉన్నాడు. అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్తున్న టైంలో అతను చనిపోయాడు. ఓకే. సో దాని తర్వాత ఆ ఈ కేసు గురించి ఇంకా ఈ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మొత్తం పూర్తి విషయాలన్నీ కూడా బయటకు వచ్చి, ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ బయటపడిన తర్వాత ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు అనేది అయితే మాత్రం ఇప్పుడు బయటకు వచ్చింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు జగన్ కాన్వే పైన అతను ఆ ప్రజలందరినీ కూడా పలకరించడం అవన్నీ కూడా చేస్తున్న టైంలో ఒక్కసారిగా ప్రజలు జగన్ కార్ వైపు రావటం, సో ఆ డ్రైవర్ చూసుకోకుండా దాన్ని వెంటనే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంలో అతను దాని కింద పడిపోయాడు. సో జగన్ కాన్వే అతని పైన ఎక్కేసింది. ఓకే. ఓకే తేజ, థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో అది మరి సింగయ్యకి సంబంధించి అలా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో ఉండగా ఎక్కువగా క్రౌడ్ వచ్చేసారు. సో ఆ నేపథ్యంలో తన కారు కిందనే పడి ఆయన చనిపోవడం అయితే జరిగిందన్నట్టుగా ఇప్పటివరకు అయితే తెలిసిన అంశం. సో దానికి సంబంధించి ఇప్పుడు ఆ వీడియో కూడా విస్తృతంగా వైరల్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే అది పడిపోవడం అనేది. అయితే దీనిపైన ఇన్వెస్టిగేషన్ మరోసారి ప్రాపర్ గా స్టార్ట్ చేయడం అయితే చూస్తున్నాం. అంటే ఆ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళని కూడా పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా చెప్తున్నారు.